నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మంచు కొండలను ఆవాసంగా చేసుకున్న మహాదేవుడు తన భక్తులను అనుగ్రహించడం కోసం కైలాసాన్ని వీడి కదిలి వచ్చిన సందర్భాలు అనేకం కనిపిస్తాయి. భక్తుల కోసం ఆ స్వామి ఆవిర్భవించిన క్షేత్రాలు కొన్నైతే, భక్తులే ఆ స్వామి కోసం నిర్మించిన ఆలయాలు మరికొన్ని. అలాంటి ఆలయాలలో ఒకటి కర్ణాటక రాష్ట్రం హుబ్బళ్ళి సమీపంలోని పాలికుప్పలో కనిపిస్తుంది. ఆధునిక నిర్మాణ శైలిలో ఇక్కడ ఆవిష్కృతమైన శ్రీ ఆనందేశ్వర శివశక్తి ధామమే నేటి మన తీర్థయాత్ర. शिवाय ॐ नमो नमो नमः 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 शिवाय नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय 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 नमः शिवाय. భగవంతుడి నామాన్ని స్మరించాలన్నా, ఆయన రూపాన్ని ధ్యానించాలన్నా, ఆ స్వామి కోసం ఆలయాన్ని నిర్మించాలనే సంకల్పం కలగాలన్నా అందుకు ఆ భగవంతుడి అనుగ్రహమే కావలసి ఉంటుంది. అలాంటి సంకల్పం నుంచి, ఆదిదేవుడి అనుగ్రహం నుంచి ఆవిర్భవించినదే పాలికుప్పలోని శ్రీ ఆనందేశ్వర శివశక్తి ధామం. ప్రాతస్మరామి పరమేశ్వర వక్త్రపద్మం ఫాలాక్షికీల పరిశోషిత పంచబాణం భస్మత్రిపుండ్రరచితం ఫణికుండలాడ్యం కుందేందు చందన సుధారస మందహాసం. ప్రాచీనమైన ఆలయాల పల్లకీగా చెప్పుకునే కర్ణాటకలో హుబ్బళ్ళి స్థానం ప్రత్యేకమనే చెప్పాలి. ధార్వాడ్ జిల్లా పరిధిలోని హుబ్బళ్ళి కర్ణాటకలోని 2వ అతిపెద్ద నగరంగా తన విశిష్టతను చాటుతూ ఉంది. ఎన్నో రాజవంశాలు ఈ ప్రాంతాన్ని పాలించాయి. విజయనగర రాజుల కాలంలో ప్రముఖ వాణిజ్య కేంద్రంగా ఇది విలసిల్లింది. అందువల్లనే అలనాటి ఆలయాల సముదాయం మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఈ ప్రాంతంలోనే శ్రీ ఆనందేశ్వర శివభక్తి ధామం వెలుగొందుతోంది. హుబ్బళ్ళి హవేరీ జాతీయ రహదారి పక్కనే ఈ ఆలయం మనకి కనిపిస్తూ ఉంటుంది. సువిశాలమైన ప్రదేశంలో అందంగా తీర్చిదిద్దబడిన ఈ ఆలయం ఆహ్లాదమనే సరస్సులో విరిసిన అందమైన కలువలా కనిపిస్తుంది. ఈ ప్రాంగణంలో అడుగుపెట్టగానే ప్రశాంతత ఇక్కడ పుట్టి పెరిగిందేమో అనే భావన కలుగుతుంది. మానసికపరమైన ఉల్లాసాన్ని ఔషధంగా అందించే ఆలయం ఇది. అందరికీ నమస్కారం. నా పేరు చిగురుపాటి వెంకట సత్యవరప్రసాద్. మాది కొల్లపూడి, విజయవాడ దగ్గర. నేను 34 సంవత్సరాల క్రితం హుబ్లీ వచ్చి హుబ్లీలో సెటిల్ అయ్యాను. విఆర్ఎల్ సంస్థ అధిపతి అయినటువంటి విజయ సంకేశ్వరరావు గారు
15 ఏళ్ల క్రితం శివుడి గుడి కట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆరాధన ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ స్థాపించి దాంట్లో నిన్ను కూడా ఒక ట్రస్టీగా జాయిన్ చేశారు. సో మా ఆరాధన ట్రస్ట్ తరపున విజయ్ సంకేశ్వరు మరియు వాళ్ళ కుమారులైనటువంటి ఆనంద్ సంకేశ్వరు ఈ యొక్క ఆనందేశ్వర శివధామ అని చెప్పి దీన్ని నిర్మాణం చేశారు. విశిష్టత ఏంటంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కడ శనీశ్వర దేవాలయం లేదు, అట్లాగే కాలభైరవ దేవాలయం ఈ నార్త్ కర్ణాటకలో లేదు. అట్లాంటి ఈ 2 దేవాలయాలు ఇక్కడ వైవిధ్యమైనటువంటి దేవాలయాలు. మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహు పుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ మందార ముఖ్య బహు పుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ 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 నమః శివాయ. ఎత్తైన రాజగోపురం, విశాలమైన మంటపం, ఎంతో పొడవైన ప్రాకారాలు, మనసు దోచే మందిరాలు, మనోహరంగా మలిచిన అర్చామూర్తులు, ఇలా ఒకటేమిటి ఎటువైపు చూసినా వైభవమే కనిపిస్తుంది. విశిష్టతను గురించిన విశేషాలే వినిపిస్తాయి. హుబ్బళ్ళి నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని పాలికుప్పలో ఉన్న ఈ ఆలయం ఓ అందమైన ఆధ్యాత్మిక ప్రపంచాన్ని తలపిస్తుందని చెప్పవచ్చు. ప్రధానమైన రహదారి పక్కనే ఈ ఆలయం నిర్మితమయ్యింది. వర్ణరంజితమైన ఆలయ ప్రవేశ తోరణం ఆనందాశ్చర్యాలను కలిగిస్తుంది. ఆలయ ప్రవేశ తోరణం చూస్తేనే ఇక్కడి ఆలయంలో ఏ దేవతామూర్తులు కొలువై ఉన్నారనేది అర్థమైపోతుంది. అందంగా తీర్చిదిద్దిన ఈ ప్రవేశ తోరణం తొలిచూపులోనే ఆకట్టుకుంటుంది. ఆలయ నిర్మాణానికి సంబంధించిన అంకిత భావాన్ని ఆదిలోనే మనకు పరిచయం చేస్తుంది. ఈ ఆలయ నిర్మాణం కోసం కేటాయించిన స్థలం, నిర్మాణ శైలి, ఇక్కడ పాటిస్తున్న పరిశుభ్రత, ఇవన్నీ కూడా ఈ ఆధ్యాత్మిక కేంద్ర ప్రత్యేకతలుగా కనిపిస్తాయి. వందల మంది భక్తులు ఒక్కసారిగా దర్శనం కోసం వచ్చినా ఇబ్బంది పడని స్థాయిలో జరిగిన ఈ నిర్మాణం మనలను అబ్బురపరుస్తుంది. ఈ రోజులలో ఈ స్థాయి ఆలయ నిర్మాణమా అని విస్మయానికి లోనయ్యే స్థాయిలో ఆవిష్కరించారు ఈ ఆలయాన్ని. శివాయ గౌరీ వదనాబ్జ బృంద సూర్యాయ దక్షాధ్వర నాశకాయ శివాయ గౌరీ వదనాబ్జ బృంద సూర్యాయ దక్షాధ్వర నాశకాయ శ్రీనీలకంఠాయ వృషభధ్వజాయ తస్మై శిఖారాయ నమః శివాయ శ్రీనీలకంఠాయ వృషభధ్వజాయ తస్మై శిఖారాయ నమః శివాయ 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 నమః శివాయ. ఆహ్లాదకరమైన వాతావరణం, మానసిక ప్రశాంతతను ప్రసాదించే విస్తీర్ణం, ఆకర్షణీయమైన నిర్మాణ శైలి, ఇవన్నీ కూడా ఆలయానికి గల ప్రధానమైన లక్షణాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఆ లక్షణాలు అన్నీ పుష్కలంగా ఉన్న ఆలయంగా శివశక్తి ధామం నిలుస్తుంది. అలాంటి ఈ ఆలయంలో అనంతేశ్వరుడు ఆనందేశ్వరుడిగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. 5 అంతస్తులు కలిగిన ఎత్తైన రాజగోపురం ఈ ఆలయ ఘనతను ముందుగా మనకు పరిచయం చేస్తుంది. ఆకర్షణీయమైన వర్ణాలు కలిగిన ఈ రాజగోపురాన్ని దాటుకుని లోపలికి అడుగుపెట్టగానే ఎత్తైన స్తంభాలతో నిర్మితమైన విశాలమైన ముఖమంటపంతో కూడిన ఆలయం కనిపిస్తాయి. ఆలయానికి 4 మూలలలోనూ మందిరాలు దర్శనమిస్తూ ఉంటాయి. విశాలమైన ప్రదక్షిణ మార్గంలో వెళ్లిన భక్తులు ప్రధానమైన ఆలయం దిశగా కదులుతారు. ప్రధానమైన ఆలయం అంతరాళం గర్భాలయంగా కనిపిస్తుంది. అందువలన భక్తులు ముఖమంటపం నుంచే ఆ సదాశివుణ్ణి దర్శించుకుంటూ ఉంటారు.
గర్భాలయంలోని దివ్యలింగం దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది. ఆనందేశ్వరుడిగా ఆ దేవదేవుడు భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. భక్తులు స్వామివారి సన్నిధిలో మనసు కుసుమాలను సమర్పిస్తారు. ఇక్కడ జరిగే పూజలలో, సేవలలో పాల్గొంటూ ఉంటారు. దేవా శంకర శ్రుతజన మందారా శ్రీ గౌరీ హృదయేశ్వర బ్రోవరైశ్వర నాద శరీరా ఈశ్వర నిర్మల మృదుహాసా నాగాభరణ నటరాజ నీవే శరణమయ్యా భక్తుల పాలిట పెన్నిధి నీవే మహదేవా భాగ్యములొసగే శంకర మము బ్రోవగరావా సృష్టి స్థితి లయకారక నటరాజా ఈశా నీ పద పంకజ సేవయే ముక్తికి సోపానం. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ప్రతి సోమవారం రోజున అమావాస్య, పౌర్ణమి తిథులలోనూ, శివరాత్రి వంటి పర్వదినాలతో పాటు కార్తీక మాసం వంటి విశేషమైన రోజులలో ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తూ ఉంటారు. ఆ రోజులలో ఆలయానికి భక్తుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక ఆధ్యాత్మిక చింతనతో పాటు మానసిక ప్రశాంతతను కూడా కోరుకునేవారు ఈ ఆలయ ప్రాంగణంలో అడుగు పెడుతూ ఉంటారు. ఈ ఆలయం ఇటీవల కాలంలో నిర్మించినది అయినా భారీతనం పరంగా, నిర్మాణ విశేషాల పరంగా చెప్పుకోదగిన ఆలయాల జాబితాలో ఇది నిలిచింది. అందువలన హుబ్బళ్ళి వెళ్లిన వారు ఈ ఆలయాన్ని దర్శించకుండా వెనుతిరగరు. ఇక్కడి వాతావరణం కారణంగా సాయంత్రం వేళలో ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. వెన్నెల రాత్రులలో ఈ ఆలయ దర్శనం అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తూ ఉంటుంది. పంచాక్షరి శుభమంత్రము తలచిన చాలునయా తీరును ఆపదలన్నీయు కలుగును సుఖశాంతి ఆశ్రిత జన సంరక్షక అభయమునీయవయా అద్భుత మంగళ రూపుతో దర్శనమీయవయా నీ కరుణామృత వీక్షణ మాపై చూపవయా నిరతము కొలిచే భాగ్యము దయతో నొసగవయా భక్త మనోహర శంకర నిను దర్శించంగా మా కన్నులలో చిందును ఆనందాశ్రువులు. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. సాధారణంగా ఏదైనా క్షేత్రానికి వెళ్ళినప్పుడు, అక్కడి వాతావరణం నచ్చినప్పుడు, నిర్మాణ శైలి ఆకట్టుకున్నప్పుడు ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించి ఉంటారు అని ఒక ఆలోచన కలగకుండా ఉండదు. అలాంటి ప్రశ్న ఈ ప్రాంగణంలో తలెత్తినప్పుడు అందుకు సమాధానంగా విజయ్ శంకేశ్వర్ పేరు వినిపిస్తుంది. ఆయన సంకల్పంలో నుంచే ఈ ఆలయం ఆవిర్భవించింది. విజయ్ శంకేశ్వర్ విఆర్ఎల్ సంస్థ వ్యవస్థాపకులు. ఆయన ప్రముఖ వ్యాపారవేత్త. మొదటి నుంచి కూడా ఆయన శివభక్తుడు. ఒకవైపున వ్యాపార వ్యవహారాలు చక్కబెడుతూనే మరోవైపున ఆయన ఆధ్యాత్మికతకు ప్రాధాన్యతను ఇచ్చేవారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల విషయంలో ముందుండేవారు. అందుకు ఆయన తనయుడు ఆనంద్ శంకేశ్వర్ సహకారం కూడా తోడవుతూ వచ్చింది. यहाँ पर जो अभी लास्ट एक हफ्ता पहला 22 फरवरी को हमने शिवा मंदिर इधर ఫిబ్రవరి 22న హుబ్లీకి 20 కిలోమీటర్ల దూరంలో బెంగళూరు హైవేపై ఉన్న పాలికొప్పాలో 6.5 ఎకరాలలో శివాలయాన్ని నిర్మించడం జరిగింది. मंदिर बनाया है. శివుడు ప్రధాన దైవంగా ఒక ఆలయాన్ని నిర్మించాలనే ఆలోచన విజయ్ శంకేశ్వరికి 15 ఏళ్ల క్రితం కలిగింది. అప్పటి నుంచి ఆ దిశగా ఆయన తన ప్రయత్నాలు కొనసాగిస్తూ వెళ్లారు. ఆయన ప్రయత్న ఫలితంగా ఇక్కడ ఈ ఆలయం ఆవిష్కృతమయ్యింది. 30 కోట్ల రూపాయల ఖర్చుతో 6.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణంలోని ప్రతి అంశం ఆయన అంకిత భావానికి అద్దం పడుతూ ఉంటుంది. రాజగోపురం, విమాన గోపురం, పుష్కరిణి,
మంటపాలు, మందిరాలు ఇలా ప్రతి ఒక్కటి అందమైన నగిషీలతో అలరిస్తూ ఉంటాయి. చిన్న మందిరం మొదలు ప్రధానమైన ఆలయం వరకు ఒకే రకమైన శ్రద్ధ పెట్టి చేసిన పనితనం మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. భవిష్యత్తులో భక్తుల తాకిడి పెరిగినా ఇబ్బంది లేకుండా తీసుకున్న జాగ్రత్తలు కనిపిస్తాయి. ప్రస్తుతం ఇది శృంగేరి పీఠం వారి ఆధ్వర్యంలో నడుస్తోంది. श्रृंगेरी मठ को हमने ये डोनेट किया है मंदिर खुशी से. నేను మా నాన్న ఈ ఆలయాన్ని శృంగేరి మఠానికి సంతోషంగా బహుకరించాను. శృంగేరి పూజారులు ప్రతిరోజు ఎంతో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తారు. అలాగే పండుగ రోజులలో వివిధ కార్యక్రమాలను, పూజలను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఓం పరమేశ్వరా ఓం జగదీశ్వరా శ్రీ గౌరీ శంకర నమః శివాయ. ఓం పరమేశ్వరా ఓం జగదీశ్వరా శ్రీ గౌరీ శంకర నమః శివాయ. సర్వేశ్వరా శ్రీ శంభో మహేశ పృథ్వీలింగా నమః శివాయ. సర్వేశ్వరా శ్రీ శంభో మహేశ పృథ్వీలింగా నమః శివాయ. గౌరీశ్వరా జయ శత సూర్య తేజ తేజోలింగా నమః శివాయ. గౌరీశ్వరా జయ శత సూర్య తేజ తేజోలింగా నమః శివాయ. జగదీశ్వరా శ్రీ గంగాధరాయ శ్రీ జంబుకేశ్వర నమః శివాయ. జగదీశ్వరా శ్రీ గంగాధరాయ శ్రీ జంబుకేశ్వర నమః శివాయ. ఇది శివశక్తి ధామం. స్వామివారితో పాటు అమ్మవారు కూడా కొలువైన ప్రదేశం. ఈ సన్నిధానంలో పార్వతీదేవి అమ్మవారు జ్ఞానాంబిక పేరుతో ప్రత్యేకమైన మందిరంలో కొలువై కనిపిస్తుంది. ఆ తల్లి సర్వమంగళ, సకల శుభాలను ప్రసాదించే జగన్మాత. అందువలన భక్తులు ఆ తల్లి పాదాలను ఆశ్రయిస్తూ ఉంటారు. ప్రతి మంగళ శుక్రవారాలలో అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయి. ఆనందేశ్వర శివశక్తి ధామంలో స్వామివారు అమ్మవారితో పాటు వారి పరివారం కూడా ప్రత్యేకమైన మందిరాలలో కొలువై కనిపిస్తూ ఉంటుంది. ప్రతి మందిరాన్ని కూడా ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ప్రధానమైన ఆలయముతో పాటు అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఉపాలయాలకు నమస్కరించుకుంటూ వెళ్తారు. ఉపాలయాలలో ముందుగా మనకు దర్శనమిచ్చేది విజయ గణపతి. ఎంతో విశిష్టమైనవిగా చెప్పుకునే 32 గణపతి రూపాలలో విజయ గణపతి కూడా కనిపిస్తాడు. అలాంటి ఆ స్వామివారి మూర్తి ఇక్కడి మందిరంలో చాలా కుదురుగా కనిపిస్తూ ఉంటుంది. ఎవరు ఎలాంటి కార్యాలను తలపెట్టినా విజయ గణపతి అనుగ్రహంతో ఆ కార్యక్రమం విజయవంతమవుతుందని అంటారు. అందువలన శుభకార్యాలను తలపెట్టిన వారు ముందుగా విజయ గణపతి పాదాలను ఆశ్రయిస్తూ ఉంటారు. ఇక ఇదే ప్రాంగణంలో శనైశ్వరుడి ప్రత్యేక మందిరం కూడా కనిపిస్తుంది. 7 గుర్రాలను కలిగిన రథంపై సూర్యభగవానుడు ఆసీనుడైన శిల్ప దృశ్యాన్ని మందిరం పైభాగంలో ఏర్పాటు చేశారు. గర్భాలయంలో శనైశ్వరుడు కుదురైన మూర్తిగా దర్శనమిస్తూ ఉంటాడు. స్వామివారి సన్నిధిలో అడుగుపెడుతూనే నమః కృష్ణాయ నీలాయ శిఖికండ నిభాయచ నమో నీల మధుకాయ నీలోత్పల నిభాయచ అంటూ స్వామి అనుగ్రహాన్ని కోరుతారు. శని సంబంధమైన దోషాలు ఆయా జాతకులను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. ఆ కాలంలో వారు సమస్యలతో సతమతమైపోతారు. ఆ ప్రభావం నుంచి బయటపడడం కోసం, ఆ స్వామిని శాంతింపచేసుకోవడం కోసం ఆయన పాదాలనే ఆశ్రయిస్తూ ఉంటారు. ఈ పరిసర ప్రాంతాలలో శనైశ్వరుడి ఆలయం ఇది ఒక్కటే ఉండడం విశేషం. అష్టభైరవ స్వరూపాలు ఎంతో విశిష్టమైనవిగా పురాణాలు చెబుతున్నాయి. ప్రాచీనమైన శైవ క్షేత్రాలలో కాలభైరవుడు క్షేత్రపాలకుడిగా కనిపిస్తాడు. అలాగే ఇక్కడి కాలభైరవుడు కూడా క్షేత్రపాలకుడి స్థానంలో మనకు దర్శనమిస్తాడు. కాలభైరవుడి దర్శనం అనేక దోషాల నుంచి బయటపడేస్తుందని, శుభాలు కలిగిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఫణిభూషణా జయ సర్వాంతర్యామి ఆకాశలింగా నమః శివాయ. ఫణిభూషణా జయ సర్వాంతర్యామి ఆకాశలింగా నమః శివాయ. లయకారకా శ్రీకాళహస్తీశ వాయులింగేశ్వర నమః శివాయ. లయకారకా శ్రీకాళహస్తీశ వాయులింగేశ్వర నమః
अखिलेश्वरा जय करुणान्तरङ्ग पञ्चभूतेश्वर नमः शिवाय अखिलेश्वरा जय करुणान्तरङ्ग पञ्चभूतेश्वर नमः शिवाय सौराष्ट्रवासा सज्जन वरद श्री सोमनाथ नमः शिवाय सौराष्ट्रवासा सज्जन वरद श्री सोमनाथ नमः शिवाय भ्रमराम्बिका विभु श्रीशैलनाथ श्रीमल्लिकार्जुन नमः शिवाय भ्रमराम्बिका विभो श्रीशैलनाथ श्रीमल्लिकार्जुन नमः शिवाय ఆనందీశ్వరుడు జ్ఞానాంబికతో కలిసి కొలువైన ఈ శివశక్తి ధామం ఆధ్యాత్మిక సంపదగా వెలుగొందుతోంది. ఆధ్యాత్మిక చింతనకు అవసరమైన మానసిక ప్రశాంతతను ప్రసాదించే ఈ ఆలయానికి భక్తుల తాకిడి పెరుగుతూ వెళుతోంది. దేవాలయం వారు ఇక్కడ నిర్వహించే ఉత్సవాలు, వేడుకలు కూడా అందుకు ఒక కారణంగా చెప్పుకోవాలి. అలాంటి ఈ ఆలయం తలుపులు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8:30 వరకు తెరిచే ఉంటాయి. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి హుబ్బళ్ళికి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. హుబ్బళ్ళికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవడానికి స్థానిక వాహనాలు అందుబాటులో ఉంటాయి. ఒక భక్తుడి బలమైన సంకల్ప బలం నుంచి ఈ అద్భుతమైన ఆలయం ఆవిష్కృతమైంది. ప్రశాంతతకు, పవిత్రతకు నిలయమై విలసిల్లుతోంది. శివపార్వతులతో పాటు గణపతి, కాలభైరవుడు, శనేశ్వరుడు కొలువైన ఈ ఆలయ విశేషాలను గురించి తెలుసుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. वसिष्ठ कुम्भोद्भव गौतमार्य मुनीन्द्र देवार्चित शेखराय वसिष्ठ कुम्भोद्भव गौतमार्य मुनीन्द्र देवार्चित शेखराय चन्द्रार्क वैश्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय चन्द्रार्क वैश्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय 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 ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.